భీమవరం డీఎస్పీ వ్యవహారంపై మరోసారి డిప్యూటీ స్పీకర్ రఘురామ క్లారిటీ ఇచ్చారు. తనకు తెలిసిన వ్యక్తి గురించి సమర్థించుకోకపోతే దౌర్బల్యం అవుతుందని అన్నారు. అయితే తనకు వచ్చిన సమాచారం తప్పై ఉండవచ్చని, డిప్యూటీ సీఎంకు వచ్చిన సమాచారం కరెక్ట్ అయి ఉండవచ్చు కదా అని అన్నారు. ఒక బాధ్యత గల ప్రజాప్రతినిధిగా ఉన్న పవన్ కళ్యాణ్ ఆయనకు డీఎస్పీపై వచ్చిన ఆరోపణలపై నివేదిక కోరారని చెప్పుకొచ్చారు. తాను కూడా పవన్ అభిమానినే అంటూ డిప్యూటీ స్పీకర్ రఘురామ క్లారిటీ ఇచ్చారు. దీనిపై అనవసరంగా కాంట్రవర్సీ క్రియేట్ చేయొద్దని రఘురామ సూచించారు. నా ఏరియాలో పనిచేస్తున్న ఒక అధికారి మీద నాకు తెలిసి ఎటువంటి కంప్లైంట్లు రానప్పుడు, నాకు తెలిసి మంచి అధికారి అనే పేరు ఉందని నాకు అనిపించినప్పుడు, నా మనసులో భావాన్ని నేను తెలియజేయకపోతే అది నా దౌర్బల్యం అవుతుంది. సో కాబట్టి నాకు తెలిసినంత వరకు అతను మంచి అధికారే అని నాకు తెలిసింది నేను చెప్పాను. పెద్దలు పవన్ కళ్యాణ్ గారు ఆయనకి ఎవరో కంప్లైంట్ ఇస్తే దాన్ని ఎంక్వైరీ చేయండి అని చెప్పి ఆయన చెప్పారు. ఆయన చేసింది 100% ఒక ప్రజాప్రతినిధిగా, ఒక బాధ్యత గల మంత్రిగా ఆయన చేసింది 100% కరెక్ట్. ఐ మే బి రాంగ్ టుమారో, ఆర్ ద ఇన్ఫర్మేషన్ వాట్ పవన్ కళ్యాణ్ గారు గాట్ మైట్ బి రాంగ్, మైట్ బి రైట్ ఆర్ మైట్ బి రాంగ్. నేను చెప్పింది మైట్ బి రైట్ ఆర్ మైట్ బి రాంగ్, వాళ్ళ విచారణలో తెలుస్తుంది. దానికి ఇంత భారీగా ఏదో డిప్యూటీ సీఎం వర్సెస్ డిప్యూటీ స్పీకర్ అని ఏదో డిప్యూటీ కామన్గా ఉందని, ఆయన పోస్ట్ చాలా పెద్దది. నేను డిప్యూటీ అని ఉన్నంత మాత్రాన ఆయన డిప్యూటీ చీఫ్ మినిస్టర్ హోదాలో ఉన్నారు. కూటమిలో ఒక ప్రముఖ నాయకుడు, ఒక పార్టీ అధినేత, నా ప్రాంతంలో పనిచేస్తున్నారు. కాబట్టి ఒక ఎమ్మెల్యేగా నాకు తెలిసిన విషయాన్ని నేను క్లారిఫై చేశాను. నేను పవన్ కళ్యాణ్ గారు